నమస్కారం ఫ్రెండ్స్. రేషన్ కార్డ్దారులకు కేంద్ర ప్రభుత్వం ఒక బిగ్ అలర్ట్ ఇచ్చింది. రాబోయే 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి అందించాలని కీలక నిర్ణయం తీసుకుంది. అసలు సడన్గా కేంద్రం నిర్ణయం ఎందుకు తీసుకుంది? దీని వెనక ఉన్న ఎల్ నీనో ఎఫెక్ట్ ఏంటి? ఈ కేవైసీ లేకపోతే ఏమవుతుంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎల్ నీనో ప్రభావం కొనసాగుతోంది. వర్షాభావ పరిస్థితులు, కరవు ఛాయలు మరియు రాబోయే వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకే విడతగా అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆగస్ట్ 1 నుండి 3 నెలల రేషన్ పంపిణీ ప్రారంభం. గతంలో ఏప్రిల్, మే, జూన్ కోటాను కూడా ఇలాగే ఒకేసారి ఇచ్చారు. కేంద్రం నుంచి ఆదేశాలు రావడంతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు వేగవంతం చేసింది. సాధారణంగా ప్రతి నెల మొదటి 15 రోజులు మాత్రమే రేషన్ దుకాణాలు తెరిచుంటాయని మనకు తెలుసు. కానీ ఈసారి 3 నెలల కోటా ఇస్తుండటంతో ఆగస్ట్ నెల మొత్తం అంటే 31 రోజులు కూడా రేషన్ షాపులు తెరిచుండాలని అధికారులు ఆదేశించారు. లబ్ధిదారులు దుకాణానికి వెళ్లినప్పుడు ప్రతి నెలా పంపిణీ జరిగే విధంగానే 3 నెలలకు సరిపడా వేలిముద్రలు 3 సార్లు వేయాల్సుంటుంది. అయితే ఒకేసారి 3 నెలల స్టాక్ అంటే 100 క్వింటాళ్ల బియ్యాన్ని నిల్వ ఉంచడానికి చిన్న రేషన్ షాపుల్లో స్థల సరిపోక డీలర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల చిన్న దుకాణాలకు ఒకసారి, పెద్ద దుకాణాలకు 2-3 విడతలుగా ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి సరుకులు రవాణా చేయనున్నారు. ఇక్కడందరూ గమనించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈకేవైసీ నిబంధనను కఠినతరం చేసింది. ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారికే వచ్చే నెల నుంచి రేషన్ సరుకులు అందుతాయి. కొత్తగా రేషన్ కార్డుల్లో పేర్లు నమోదైన వారు చాలామంది ఇంకా ఈకేవైసీ చేయించుకోలేదని సమాచారం. దీనికోసం ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఇంకా ఈకేవైసీ చేయించుకోకపోతే వెంటనే మీ సమీపంలోని రేషన్ డీలర్ దగ్గరకు వెళ్లి వేలిముద్ర వేసి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోండి. లేదంటే 3 నెలల రేషన్ అందకపోవచ్చు. ఈ పంపిణీలో ఎవరికి ఎంత వస్తుంది అనే వివరాలు చూస్తే, ఫుడ్ సెక్యూరిటీ తెల్ల రకం కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున 3 నెలలకు కలిపి బియ్యం అందుతాయి. అంత్యోదయ కార్డు కలిగిన వారికి నెలకు 35 కిలోల చొప్పున కిలో చక్కెర ఇస్తారు. అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోల సన్నబియ్యంతో పాటు 5 కిలోల గోధుమలు పంపిణీ చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 1.05 కోట్ల కార్డుల ద్వారా 3.20 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ ప్రయోజనం చేకూరనుంది. చూసారుగా ఫ్రెండ్స్, ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం ఆగస్ట్ 1 నుంచి 3 నెలల రేషన్ ఒకేసారి మీ చేతికి రానుంది. అయితే గడువులోపు మీ ఈకేవైసీ పూర్తి అయిందో లేదో చెక్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వెంటనే షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.